సముద్రముల మీద ఈ భూమికి పునాదిని వేశాడండి. అవునా కదా? పునాదులు వేసాడు. అన్ని దిక్కులకి భూమికి నీరు ఉందా లేదా? నీరు లేని భూమి ఉంది ఎక్కడన్నా? సమస్తము భూమి ఎంత ఉంది? 30%, 70% వాటరే ఉన్నది. దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని అన్నాడా లేదా వాక్యం? ఎందుకనంటే వాక్యముతో ఆయన సమస్త నిర్మాణములు చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన దాన్ని నిర్మించాడు కాబట్టి, ఆయన ఆ వాక్యముతో ఆయన ఆత్మతో అల్లాడటం ఏంటి? పిల్లల కోసం ఆరాటపడుతున్నాడు. మన పిల్లల కోసం ఆరాటపడతాం లేదా? ఏదైనా చేయాలి వాళ్ళ పిల్లలకి మంచి చదువు చదివించాలి, లేకపోతే మంచి కెరియర్లో వాళ్ళు నిలబెట్టాలి, మనం ఆరాటపడతాం లేదా? అలాగే తండ్రి కూడా, తండ్రి ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ అల్లాడుచున్నది, నా పిల్లల కోసం నేను చేస్తున్నాను. అవునా కదా? రైట్. ఆదికాండము 1:6-7. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను. ఏ జలములు? ఆ జలములు ఈ జలములు అంటే ఏంటి చెప్పండి పోనీ? ఏంటి జలములు? భూమి మీద ఉన్న జలములను, ఆకాశములో ఉన్న జలములను ఏం చేశాడంట? వేరుపరచాలని పలికాడంట. తర్వాత దేవుడు ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను విశాల మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన. తర్వాత 7-12 దాకా దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒకే చోటన కూర్చబడి ఆరిన నేలను కనబడును గాకని పలకగా ఏమైంది? ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, ఆ జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అలాగే అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత దేవుడు గడ్డి విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకుగా ఆ ప్రకారమైన. ఇప్పుడు ఈ చెట్లు ఫలములలో విత్తనములో నాటింది వేప చెట్టు కూడా ఉందా లేదా? ఉంది. మరి వేప చెట్టు దేవుడు అవుతాడా? మరి చెట్టు దేవుడు అవుతాడా? చింతకాయ చెట్టును కూడా దేవుడిగా నమ్ముతారు లేదా? ఆ చెట్లన్నీ తండ్రి మన కోసం నాటించాడని చెప్తున్నాడు. తర్వాత